హలో ఫ్రెండ్స్, మనం ఎప్పుడెప్పుడో అని ఎదురు చూస్తున్నటువంటి హ్యానుమాన్ మూవీకి సంబంధించిన రివ్యూ అయితే వచ్చేసిందనమాట. బొమ్మ బ్లాక్ బస్టర్ కాదు, అంతకు మించి అంటున్నారు. చూసిన ప్రతి ఒక్కరు కూడా మస్ట్ వాచ్, డోంట్ మిస్ ఇట్ ఇన్ థియేటర్స్ అంటున్నారనమాట. సో మరి పాజిటివ్స్ ఏంటి ఈ మూవీకి సంబంధించి అంటే, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, ప్రశాంత్ వర్మ గారు అందించినటువంటి స్క్రీన్ ప్లే, డైరెక్షన్ సూపర్బ్ అంటున్నారు. స్పెషల్లీ విఎఫ్ఎక్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ రచ్చ చేశాయి ఈ మూవీకి సంబంధించి అని చెప్తా ఉన్నారు. బీజిఎం అండ్ సాంగ్స్ మాత్రం ఇంకాస్త గూస్ బంప్స్ తెప్పించే విధంగా ఉంటాయి అంటున్నారు. ఇక స్పెషల్లీ యాక్టర్స్ నుంచి పర్ఫార్మెన్సెస్ మాత్రం నెక్స్ట్ లెవెల్ జాతర. ఇక తేజ గారికి సంబంధించి అదే మన హీరో ఎవరైతే ఉన్నారో ఆయనకు సంబంధించి కూడా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇందులో చూస్తాం. ప్రొడక్షన్ వాల్యూస్ అసలు ఏంటబ్బా, మనం ఏదో ఒక 500 కోట్ల మూవీ చూస్తున్నామా అనేంత ఒక ఫీల్ కూడా కలిగిస్తుంది కొన్ని సందర్భాల్లో అని కూడా చెప్పొచ్చు. ప్రొడక్షన్ వాల్యూస్ అంతా బాగున్నాయి. అండ్ ఇక స్పెషల్లీ యాక్షన్ సీక్వెన్సెస్ డిజైన్ చేసినటువంటి విధానం కూడా నెక్స్ట్ లెవెల్ రచ్చ అని చెప్తా ఉన్నారు. ప్రీ ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకు అస్సలు నాన్ స్టాప్ గూస్ బంప్స్. స్పెషల్లీ కాస్త ఈ మూవీకి సంబంధించి ఏమైనా నెగిటివ్స్ ఉన్నాయంటే చాలా మైనర్ నెగిటివ్స్. అవి ఏంటంటే సెకండ్ హాఫ్లో కాస్త స్టార్టింగ్ కాస్త స్లోగా ఉన్నప్పటికీ ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు నెక్స్ట్ లెవెల్ జాతర చేసేసారనమాట. అసలు ఎండింగ్లో వచ్చేటటువంటి లాస్ట్ 15 మినిట్స్ మాత్రం అసలు నెవర్ బిఫోర్ అనే విధంగా మనకు అసలు ఏంటబ్బా అనేంత ఒక నెక్స్ట్ లెవెల్ గూస్ బంప్స్ తెప్పించే విధంగా ఉంటుందని అయితే చెప్తా ఉన్నారు మరి. సో ప్రీమియర్స్ నుంచి వచ్చినటువంటి టాక్ అయితే ఇది. సో నా షో అయితే రేపు నేను బుక్ చేసుకున్నాను. సో మూవీ చూశాక మరోసారి నా ఒపీనియన్ కూడా మీకు నెక్స్ట్ వీడియో ద్వారా షేర్ చేస్తాను. ప్రస్తుతానికైతే హనుమాన్ సంక్రాంతికి హిట్ కొట్టినటువంటి మొదటి సినిమా అని కూడా ఫిక్స్ అయిపోవచ్చు. సో చూడాలి మరి హనుమాన్ ఏ విధంగా రచ్చ చేస్తారో అనేది చూడాలి ఇక. సో ఇది గైస్ ప్రెజెంట్ అయితే